సమాజ్ పార్టీ తరఫున ఈ రోజున ఆదివాసీ గిరిజన సదస్సు జరుపుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన సమస్యలు ఏ విధంగా పరిష్కారం కావాలనేటువంటి అంశం మీద ఈ రోజున ఈ సదస్సు జరుగుతున్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలు తీర్చేటువంటి పథకాలు ఏవి కూడా ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ, ఇంతకుముందు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దగ్గర కానీ లేవు. గత 10 సంవత్సరాలుగా ఈ రెండు పార్టీలు ఈ ఏజెన్సీ ప్రాంతంలో పరిపాలన జరుగుతున్నా కూడా ఇక్కడ ఎటువంటి సమస్యల పరిష్కారం కాలేదు. అంతేకాకుండా ఈ పార్టీల తరఫున ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు గిరిజనుల సమస్యలు పరిష్కరించడానికి ఎప్పుడు కూడా ముందుకు రావడం లేదు, పోరాటం లేదు, మాట్లాడటం లేదు కూడా. ఎందుకంటే ఈ అసెంబ్లీలో ఈ రెండు పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు పార్టీల కార్యక్రమాలు మొత్తం కూడా, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా ఆయా కులాలకు సంబంధించినటువంటి, అగ్రవర్ణాల కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకునేటువంటి కార్యక్రమాలే ఈ రెండు పార్టీలు చేశారు. కానీ బహుజన కులాల యొక్క ప్రయోజనాలు కాపాడేటువంటి కార్యక్రమాలు ఏం చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో గిరిజన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. కానీ మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలా, దాని గురించి మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం మీద ఎప్పుడు కూడా అసెంబ్లీలో మాట్లాడినటువంటి పాపం లేదు, అడిగినటువంటి విషయం కూడా లేదు. కాబట్టి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున మరి ఈరోజు మేము అడుగుతున్నామంటే, మాకు ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్య లేదు, వైద్యం లేదు, సరైనటువంటి సంక్షేమ పథకాలు ఏమాత్రం కూడా ఇక్కడ అందుబాటులో లేకుండా పోయినాయి. వీటన్నిటిని కూడా ప్రత్యేక ప్యాకేజీ తోటి ఈ రోజున గిరిజనులకు అందించేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంతకుముందు రాజారావు గారు, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజారావు గారు ఇంతకుముందు ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే 3వ నంబర్ జీవో తీసుకొచ్చి 100% ఏజెన్సీ ప్రాంతంలో 2 ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతం వాళ్ళకి దక్కాలని చెప్పి చేసినటువంటి కృషి ఫలితంగా ఆ విధంగా ఆ రోజున జీవో వచ్చింది. దీన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాబట్టి దీన్ని మళ్ళీ రివిజన్ పిటిషన్ వేసి మళ్ళీ దీని మీద పూర్తి స్థాయిలో ఒక ఉద్యమ రూపం కూడా తీసుకొని వచ్చి ఖచ్చితంగా మళ్ళా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 100% ఉద్యోగాలు వచ్చినట్టుగా మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కృషి చేస్తుంది. ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఈ రోజున ఈ పార్టీలకి మేము ఒకసారి చెప్తున్నాం, మీరు గిరిజనులకి ఏదో అప్పుడప్పుడు వచ్చేసి ఏదో అరకు ప్రాంతం వచ్చేసి ఏదో టూర్ మీద వచ్చినట్టు వచ్చి ఏదో సదస్సులు పెట్టడం కాదు. నిజంగా గ్రామాల్లోకి వెళ్ళండి, ఏజెన్సీ ప్రాంతంలో ఉంటే లోతట్టు గ్రామాల్లోకి వెళ్ళండి. ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. రోడ్డు సౌకర్యం లేదు, కనీసం తిండి కూడా దొరకలేదు, సంక్షేమ పథకాలు నిజంగా అమలు అవుతున్నాయని చెప్పి ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి పార్టీలకు తెలియజేస్తూ మేము ప్రజలకి అందరూ కూడా గిరిజన ప్రజలకు మేము మనం చేస్తున్నాం. ఈ రాజకీయ పార్టీల వల్ల మనకేం జరిగేది కాదు. ఇవన్నీ అగ్రవర్ణాలకు సంబంధించిన పార్టీలు, పెట్టుబడిదారులకు సంబంధించిన పార్టీలు, అడవి సంపదను వీళ్ళు దోసుకునేటువంటి పార్టీలు. కానీ అడవి బిడ్డలకి సంక్షేమం కోసం వాళ్ళకి మేలు చేసే పార్టీలు కాదు. అడవి బిడ్డల కోసం, వాళ్ళ హక్కుల కోసం రాజ్యాంగపరంగా మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ హక్కుల్ని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ మాత్రమే సాధించి మీకు పెడుతుంది. మీ జీవితాలు, మీ ప్రయోజనాలు కాపాడాలంటే ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ద్వారానే ముందుకెళ్ళాలని చెప్పి ఈ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ జై భీమ్. మిత్రులందరికీ జై భీమ్. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బహుజన సమాజం చెందినటువంటి ఎస్టీ, ఎస్సీ, బీసీ, క్రైస్తవులు, ముస్లింలకు సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యింది. విఫలం కాకుండా వీరికి అన్యాయం చేయడంలో, పేదవాళ్ళుగా ఉంచడంలో కూడా ఈ ప్రభుత్వాలు సఫలమయ్యాయి. ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి గాను, ఆ సమస్యల మీద మొత్తం ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, అవగాహన పరచాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఇక్కడ ఆదివాసీ సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర స్టేట్ కోఆర్డినేటర్ పరంజ్యోతి గారు, అదేవిధంగా బహుజన ఆల్ ఇండియా బీఎస్పీ మా అధికార ప్రతినిధి ప్రొఫెసర్ ఎన్ఐటి పాల్ గారు, అదేవిధంగా ఆల్ ఇండియా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి మరియు
రాష్ట్ర గిరిజన సమన్వయ కమిటీ కన్వీనర్ అయినటువంటి పేరం సత్యం గారు, అదే రాష్ట్ర కమిటీ సభ్యులు బహుజన మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి లక్ష్మి గారు, అదేవిధంగా ఆల్ ఇండియా బీఎస్పీ నాయకులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ సమస్యల మీద ఆదివాసీ సంఘాలు చాలా కాలంగా వాళ్ళు పోరాడుతున్నారు. అయినా సరే ప్రభుత్వాల యొక్క స్పందన అన్నంత మాత్రంగానే ఉన్నది. మరి అందులో నెంబర్ 3 జీవో, నెంబరు 3 జీవో ఉన్నప్పుడు 100కు 100 ఉద్యోగాలు ఇక్కడ ఆదివాసులకి ఉద్యోగాలు వచ్చేది. 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఉద్యోగాలు వచ్చాయి. దానివలన చాలా వరకు నిరుద్యోగ సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు మరి ఆ జీవో తెస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం అధినేత ఆ విషయాన్ని మర్చిపోయారు. మరి దాని మీద ఆ జీవో విషయం ఏమిటని చెప్పి చాలా ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు నిలదీసినప్పుడు దాని మీద ఇప్పుడు దాకా ఏ రకమైనటువంటి స్పందన లేదు. నెంబర్ 3 జీవో విషయం, అదేవిధంగా నిరుద్యోగ సమస్య, ఐటీడీఏ, ఈసీసీల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వవలసినటువంటి నిధులు సరిగా ఇవ్వకుండా అరకొర నిధులతో ఇక్కడ కాలక్షేపం చేస్తుంది ప్రభుత్వాలు. దానివలన ఈ ప్రాంతంలో మౌలికమైనటువంటి సమస్యలు, రోడ్లు కానీ, తాగునీరు కానీ, ఇటువంటి కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు దాకా డోలి మూతలు ఇక్కడ ఉన్నాయి. డోలి మూతలతో గర్భిణీ స్త్రీల్ని హాస్పిటల్స్లో తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ మొత్తం ఇప్పుడు 170 అమలు విషయం కావచ్చు, పీసా చట్టం సంబంధించి పీసా చట్టాలు చేస్తుంది ప్రభుత్వాలు, చట్టాలు అమలు చేయడం కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. మరి ఈ విషయాలన్నిటి మీద ఇక్కడ అవగాహన చేసుకుని, అదేవిధంగా పెద్ద మొత్తంలో ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచి సమస్యలు పరిష్కారం చేయాలి. ఆ విధంగా ప్రజల్ని మేము భవిష్యత్తులో ఈ ఉద్యమానికి భాగస్వాములు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ఇక్కడ ఏఐబిఎస్పి తరఫున సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలి అనుకుంటే బలం కావాలి, పదవి బలమైన ఉండాలి, లేదంటే ప్రజాబలమైన ఉండాలి. ఆ ప్రజాబలం కూడబెట్టడంలో భాగంగా మైదాన ప్రాంతాలకు సంబంధించి మత్స్యకారులను సమీకరిస్తున్నాం, అదేవిధంగా బీసీలని సమీకరిస్తున్నాం, మైదాన ప్రాంత గిరిజనులను సమీకరిస్తున్నాం, అలాగే ఆదివాసీ ప్రాంత గిరిజనులను కూడా సమీకరిస్తున్నాం. ఈ అందరి బలంతో మేము ఈరోజు ప్రభుత్వాలు అడగదలుచుకున్నాం. మా నిధులు ఇవ్వండి, అభివృద్ధి చేయండి. అదేవిధంగా ఐటీడీఏలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం 75% ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం 25% ఇవ్వాలి. కానీ వారు ఇవ్వవలసినటువంటి పద్ధతుల్లో చట్ట ప్రకారం ఇవ్వాల్సింది ఇవ్వడం లేదు. ఆ తర్వాత సప్లాన్ నిధులు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మిగతా ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఈ సప్లాన్ నిధులు తీసుకొస్తే అది ప్రాంతాల యొక్క అభివృద్ధికి, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి ఖర్చు పెట్టకుండా వాళ్ళు ఓట్ల పథకాల కోసం మళ్లించి ప్రజల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు, వాళ్ళు పేదవాళ్ళుగా ఉంచుతున్నారు. కాబట్టి ఈ మొత్తం సమస్యల పరిష్కారం కోసం మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు కలుపుకుంటాం, మిగతా బహుజన సమాజానికి చెందినటువంటి ఈ ప్రభుత్వాల వలన ఎవరికైతే నష్టం జరుగుతుందో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడగట్టుకొని ప్రజాబలంతో ఈ ప్రభుత్వాలకు మెడలు వంచడం కోసమే ఈరోజు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ సమాయత్తం అవుతుందని చెప్పి ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తూ నేను ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.